హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం రవీంద్ర భారత్ లో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య కుటుంబంలో పుట్టిన మొఘల్ చక్రవర్తుల్ని ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకాన్ని ఎగురవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. 300 ఏళ్ల క్రితం నాటి సుబేదార్లు, జాగీర్దార్ల నియంత పాలన, వారి అరాచకాలను ఎదిరించి తెలంగాణ పౌరుషాన్ని చాటిన యోధుడు, తొలి తెలంగాణ బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న. అన్ని వర్గాలకు చెందిన వారిని సైన్యంలో చేర్చుకుని అలుపెరగని పోరాటంతో తన లక్ష్యాన్ని సాధించుకుని చరిత్రలో తొలి తెలంగాణ బహుజన రాజుగా నిలిచిన సర్వాయి పాపన్న జయంతి నేడు. వరంగల్ జిల్లా జనగాం మండలం ఖిలాషాపూర్లో 1850 ఆగస్టు 18న గీత కార్మిక కుటుంబంలో జన్మించారు సర్వాయి పాపన్న. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. ఆ తర్వాత రవీంద్ర భారతిలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. ఈ వేడుకలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. శంకుస్థాపన ముహూర్త శుభ ముహూర్త హస్తు సుప్రతిష్ఠితమస్తు. తథాస్తు. తదేవ లగ్నో సుగుణం తదేవ తారాఫలం చంద్రబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రిగుణం స్మరామి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రస్తుతం స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వీళ్ళంతా కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన తర్వాత రవీంద్ర భారతిలో పాపన్న గౌడ్ జయంతి వేడుకలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలకు కూడా హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య కుటుంబంలో పుట్టిన మొఘల్ చక్రవర్తుల్ని ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకాన్ని ఎగురవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.